ఎంత గుణవంతురాలు అత్త ఒక్క చేత మొదలు పెడితే కోడలు రెండు చేతులు మొదలు పెట్టింది ఏంటిది దానం అత్త కన్నా రెట్టింపు కోడలు గుణవంతురాలైంది ఇప్పుడు ఎంతమైంది రమ్మ ఇంట్లో అవి అట్లా చెప్తే కథ తిన్నట్టు అర్థమైనట్టు మళ్ళీ కథ పూర్తి రిపిడు శుభసేన పట్టణాన్ని పరిపాలించే ధర్మనందనుడైన రాజు శుభసేన మహారాజు అతని ధర్మపత్ని సుభద్ర ఒక కొడుకు పుట్టిండు పెరిగిండు లగ్గమైంది కొడుకు ఉమ్మంత మహారాజు కోడలు శశిరేఖ వీళ్ళిద్దరాలు మొగలు వాళ్ళిద్దరాలు మొగలు సంసార సాగరము కొన్ని రోజులు ఆయన నడుస్తున్నదమ్మా కొన్ని రోజులకు భారతదేశంలో బహు గొప్ప పండుగే బతుకమ్మ పండగ ఆ బతుకమ్మ పండగ నాడు కోడలు శశిరేఖను వాళ్ళ అవ్వదోలుకపోవటానికి వచ్చిందాట అవ్వగారింటికి పోవుడేనా లేదా పోవుడే గిదొక్క గుణం మంచిగా పాడగలాడుంది అవ్వగారింటికి ఆడ బుక్కుదమంటే తవుడు లేపోని అత్తగారి కొంపల తాగుదమంటే అమృతం ఉండని అది నలుగురు పిల్లల తల్లి గాని అమ్మదోలకపోనొచ్చిందనుకో అమ్మమ్మ వచ్చింది కూరగల్ల తగేసుకొని పోతుంది దానికి పిల్లనా జల్లనా శశిరేఖకు ఆనాటి కోడళ్ళకి నాటి కోడళ్ళకి ఎంత తేడున్నది నాటి కాలంలో ఆ కోడలనుకున్నది అవ్వగారింటి కొంగ మామయ్య లేకపోతే మా అత్త ఇంటికి రాకపో అత్తమ్మ లేకపోతే నేను చేసుకున్న భర్త ఉట్టపో భర్త లేకపోతే ఇంటికి యజమానురాలుగా నేను రాకపోతే ముందు నా మామయ్యాని తన అవ్వగారింటికి వెళ్ళిపోయినాడు మావ కాళ్ళు పట్టుకున్నాడు పోతున్నా పొయ్యిరా బిడ్డ అన్నాడు అత్త కాళ్ళు పట్టుకున్నది పొయ్యిరా బిడ్డ అన్నది చేసుకున్న భర్త దగ్గరికి వచ్చి అయ్యనేం పోతున్నా అంటే పీరిపోయిండు మళ్ళీ ఎప్పుడు వస్తుందో పోయేది పోతుంది అలుగు ముఖం భర్త పెట్టినప్పుడు భార్య గుణవతి అయితే తెలుసుకోవాలన్నారా నీ అలుగు ముఖము సంగతి ఏందో నాకు అర్థమైంది అక్కడ నా తల్లి బతుకున్నన్ను రోజులు తండ్రి బ్రతుకున్నన్ను రోజులు అలివైన పోతా బలివైన పోతా పొమ్మన్న పోతా పోకుమన్న పోతా తల్లిదండ్రి చచ్చినాక మెడల మీద కట్టేసి పొమ్మన్న నేను పోతనా ఆడపిల్లలకు అవ్వగారింటి కాడ హక్కు అనేది ఎప్పుడుంటదే తల్లులారు తల్లి బతుకున్నంత సేపు అవ్వగారింటి కాడ హక్కు ఉంటది తండ్రి బతుకున్నంత సేపు అవ్వగారింటి మీద హక్కు ఉంటది తల్లిదండ్రి చచ్చిపోయినాక ఆడపిల్లలకు అవ్వగారింటి మీద హక్కు అనేది ఊలిపోతుంటది ఊడుండే తల్లులాలా ఎన్నడన్న ఒక్కనాడు తల్లిదండ్రి చచ్చినాక కన్నలున్నదాలు అసున్నదాలు పెట్టిపోయకున్న ప్రేమ గల్ల నా బలగవాని ఏడాదికో రెండేళ్లకో ఎగబోసుకుని ఆడవిల్ల అవ్వగారింటి అడుగు పెడితే ఇంటి ముంగడికి బుచ్చగాడ చిల్లబడితే ఆడవిల్ల అనుకుంటది పుడమి పైన నా తల్లిదండ్రి బ్రతుకున్న నాడు మా ఇంటి ముంగటికేలి బుచ్చగాడు మర్రి పోలేదా అని సాట కొమ్ముకు సారుడు బియ్యము తీసుకొచ్చి బుచ్చగాని జోలలాడి విల్ల పోతే బోలులో మే వదిలి నిక్కి నిక్కు సుచాగా ఎట్లా వసుకపోతుంది చూడు అది కష్టము చేసి సంపాదిస్తే ఏర్పడుతుందని ఇట్లంటది వదినమ్మ ఇంటిలోన హక్కు నాకు లేదు ఎందుకు పెట్టాలి నువ్వుకుంటే ఆడవిల్ల అంకితము గదేనా బుచ్చగాన్ని ఎల్లగొట్టుకోవత్తలేదా అని ఇట్లంటది అందుకే ఆడవిల్లకైనా తన తల్లి ఉన్నంతసేపు అవ్వగారిల్లి మీద హక్కు ఉంటది తండ్రి ఉన్నంతసేపు అవ్వగారిల్లి మీద హక్కు ఉంటది తల్లిదండ్రి వచ్చినాక ఆ బిడ్డకి ఇల్లి మీద హక్కు కూలిపోతుంది నాదా తల్లిదండ్రి ఉన్నంతసేపు నువ్వు కదప్పది కానీ తల్లిదండ్రి వచ్చినాక ఆనాటికి పోను అని అలుగుముఖం పెట్ట భర్తను బుజ్జగించి అవ్వగారింటికి వెళ్ళిపోయిందట కోడలు శశిరేఖ అత్త సుభద్రదేవి జాలిగుండె
ప్రాణం కొట్టుకొని బిడ్డ లేని తల్లిని బిడ్డ నువ్వు లేని నాకు మనసున పడతలేదు బిడ్డ అని తోలు కచ్చుకొని 4 రోజులు అయినాక లచ్చవ్వా నేను పోతా తీయపురాలు ఏమంటది మా ఎల్లా వచ్చినవే నీకు బిడ్డలు ఉంటే ఏర్పడుతుంటేనే అంటదా ఈ 36 చుట్లు కూడా ఉంటాయి కానీ 3 శిఖలు కూడా ఉండేవి మళ్ళా ఆ మాట ఎందుకు వడాలి అందుకే అంటారు ఒక కొడుకు కాదు వంట దేవసం కాదు ముక్కు పుల్ల సొమ్ము కాదు 300 రూపాయల ముళ్ళ కాదు ముసలోడు వరుడు కాదు ఉలువ చెట్టు నీడ కాదు తర్ర దానము కాదు పొల్లు బోనము కాదు ఇత్తడి పుత్తడి కాదు పుత్తడి ఇత్తడి కాదు రాగి బంగారము కాదు తొత్తు దొరసాని కాదు బురదల బొర్రె దున్నపోతును పట్టుకొచ్చి తెల్లగా ఉండాలని సున్నం పూసినంత మాత్రాన ఎద్దు ఓ నాటిగా ఒక పడుకుని నాడి విల్లను అరటి గొట్టు రాలంటారు ఒక బిడ్డ పుట్టిన అరటి గొట్టు రాలంటారు అరటి గొట్టు రాలయ్యాడి విల్లవని పై బ్రతికే బదులు తల్లి కడుపు పూర్తిగానే పండకుంటే నిన్ననాట ఒక్క కడుపు తోడగాదయ్యమ్మా బిడ్డన్న లేకపాయేవో దేవుడా బిడ్డన్న లేకపాయేవో దేవుడా అడవిలా లేనిది అమ్మారో అడవిలా లేనిది అమ్మారా సవల్ల లావరాదు ఓ దేవుడా లావరాదు ఓ దేవుడా క్షణమైతే నా భర్త భోజనానికి ఇంటికి వచ్చినాక నా ఒక కొడుకు తోడ బిడ్డ ఉంటే బ్రతుకుతలేకపోతే చచ్చిపోతా ఎందుకంటే 10 మంది కొడుకులుండని తల్లిదండ్రులు చచ్చిన్నాడు మొక్కల సందన సలకాని పెట్టుకొని 4 గీతలు గీస్తారు ఏడతారా రాజావా రాజావా కొడుకులు మా ఏడతారు ఎవరన్నా మంది వచ్చి తాగి పిట్టకప్పుడు ఏడతారు తల్లిదండ్రులు చచ్చిన్నాడు 10 మంది కొడుకులతోడ ఒక్కాడి విల్ల ఉన్నదనుకో తల్లి చచ్చిపోయిందని మతులావు ఎత్తవగారింటికి ఆ బిడ్డ కొంగు నడుముకు చుట్టుకొని ఎగవాడి తలంత బలవలకొచ్చవని బిడ్డ నచ్చింది అమ్మా అవని చివరి మాటకు నోసుకోకపోతమ్మా నీ ఆఖరి మాటకు నోసుకోకపోతే నీ తలంత బలగముల కూర్చుండి ఆడవిల్ల ఏడుస్తుంటనాట వాడ కట్టోళ్ళందరూ ఏడుస్తుంటారాట కానీ ఇప్పుడు గట్ల ఏ బిడ్డ ఏడ్తలేదు కాదు దేవుడు మా ఏడ్తారు ఇప్పటి బిడ్డలు అమ్మ మీద 5-6 తులాల బంగారం ఉంటే ఏడుతున్నారు ఇప్పటి బిడ్డలు కూలి వాడితేనే ఏడుతాడు ఇప్పుడు వస్తుర్రా అందుకే అందరి బిడ్డలు ఒక రకంగా ఉండరమ్మా అమ్మా నువ్వు లేకపోతే ఈ ప్రపంచానికి నేనెవరో తెలవదమ్మా నీ రుణము తీర్చుకొని వెళ్ళిపోతున్నావని ఒక్కొక్క బిడ్డ తల్లిదండ్రి శవాల మీద పడి ఏడుస్తుంటే పక్క పొంటిదని ముళ్ళేం పోతుంది ఏడుదక నీ ఆరోగ్యం బాగుంటది పక్క పొంటిద ఊకుంటుందాట క్షణమైతే నా భర్త భోజనానికి ఇంటికి వచ్చినాక బుక్క ముచ్చడి చెప్పినారా సంతానం వదినై ఉంటే బ్రతుకుతలేకపోతే చచ్చిపోతా అని ముషిమప్పును లేసి ముత్యాల సీపుని కట్టబట్టి అంగి ఆకిలూడ్చి సానుపులల్లి రంగెల్ని ముగ్గులేసి పాసిపోదు మీ తెల్లారక ముందు వంటలన్నీ ఇంత పెట్టి పూర్వం ఆడోళ్ళందరూ తెల్లారక ముందు గిట్ల లేస్తురాట మరి ఇప్పటి లేడీస్ అండి అవి ఇప్పుడు సేవట్ట ఉంటుంది కిటికీలకెళ్ళి బెడ్డుకు ఎండ తలిగదాక ముఖం మీద రగ్గులు తీస్తలేరే ఈ ఊళ్ళో నేడు అమ్మ లొలిపెట్టకూర అక్కడ కలవన్న నీ గురించి చెప్పి పూర్వకాలంలో ముషిమబ్బున లేచి ఆకిలు ఉడుతున్నట ఇప్పటికి కూడా ఆడవిల్లరు ముఖ్యంగా ఆడవిల్లకు నేను చెప్పేది ముషిమబ్బుల లేచి ఆకిలు ఉడువ నేర్చుకోవాలి ప్రతి స్త్రీ సూర్య కిరణాలు అనేది బయటకు వచ్చే వరకల్లా ఏ ఇల్లు శుద్ధి పెట్టి ఉంటుందో ఆ ఇంటిని అస్త లక్ష్ములు తిరుగుతుంటేనమ్మ అది తెలిసి నాకు ఇటువంటి ముసలా పట్టది నీ బాంచిన సరళ జరలేవే పొద్దు పడుతుంది జరక ఆకిలుడు సలుపు సలిపోయి నీకు నిద్ర తర్వాత వంతు పోయే ముసల్దానికి ఏం రోగమైంది వంటది నన్ను వంటది నవగాయ పిండి వంటలండి భర్త తవ్వలు చూస్తున్నదాట సుభద్రాదేవి ఈమె కథ ఇంటికాడ ఈమె సంగతి ఇంటికాడ రాజుల కచేరీల జాగంట వట్టి కచేరి బంధు పెట్టి భార్య భవనాలకు బయలెల్లనే గారాజు నేడు
ఉన్నది ఊసినమ్మగాసనా కజ్జర పళ్ళటువంటి కడపవతల కాలు పెట్టిండు చక్రవర్తికి లేని అనుమానం వచ్చింది ముందు నా భార్యకు నా మీద బాగానే ఉంది ప్రేమ రా బోడముండకూడదు ఇలా ఏ మొగోనికైనా నిండు రూపాయి ప్రేమ నుండు ప్రతి పురుషుడు బారాన మందం దాచుకోవాలి దాచుకుని అయ్యత్వే జనమనిచ్చిన తల్లిదండ్రి మీద చారాన హచ్చబోయి ఆడవిళ్ళ మీద చారాన తోడ పుట్టిన ఇసొంట నాములుంటే వాళ్ళ మీద చారా కింద బెల్ట్ మిగిలినట్ట చూపిత్త భార్య మీద చూపియాలి లేకపోతే సప్పుడేక ఉసునా భర్తో అందుకొని పీకాలి ఎవరి మీద చూపియక నిండు రూపాయి ప్రేమ ఉంటవై చేసుకున్న భార్య మీద ఒలకవచ్చి భార్య కింద భర్తలు పని మనసులు అయితరయ్యా రోడ్డు మీద నిలబడ్డయ్యరు అది కాకుండా ఆడలు సీరలు కోరినదేవాలి రైకలు కోరినదేవాలి ఎండి బంగారం కోరినదేవాలి కానీ ఆడవాళ్ళకు వలసితనయ్యో వాళ్ళు మొగోళ్ళ కొన జుట్టు ఎక్కి కూకుండేగా ఇంటికాడ పక్కకు మంచాలంచు అంటారే ఈ పక్క కూసున్నయ్యలు నా గర్వ పట్టిన నాకిట్లా ఆ దేవి సుభద్రాదేవి భర్త ఉన్న సన్నిధానానికి ఎట్లా వస్తున్నది సుభద్రాదేవి శ్రీగల్ల కన్నమా తల్లమ్మ భర్త చరాగడ కళ్ళవారి చూస్తున్నదమ్మా శ్రీగల్ల కన్నమా తల్లి సుభద్రదేవి భర్త చరాగడ కళ్ళవారి చూస్తున్నది బోనాల ప్రాణేశ్వర నీకన్నా ఎక్కువ నాదా నాకెవ్వలున్నారు నాదా నాకన్నా ఎక్కువ నాదా నీకెవ్వలున్నారయ్యా తెలిసిన ఆడపిల్లలకు నాదా భర్త మేలు భాగ్యం మేలు కృష్ణుడు మేలు పుణ్యం మేలు ప్రత్యక్ష దైవమంటారు నాదా ఎడ్డివాడు మగడాని ఎక్కిరియరాదు గుడ్డివాడు మగడాని గుడిపియ్యరాదు నల్లి కుట్టోడు నా భర్తాన్ని నలుగుట్ట పలసరాదు గిట్ల పొట్టోడు నా మగడాని మూసి పొట్టుడు రాదంటారు భర్తను కాదన్న ఆడది నాదా మంచాన వారే నల్లయ్య ఉడుదాట గోడన వారే బల్లయ్య ఉడుదాట గుండు గోపాలకు గడ చెట్టు మీద గుడ్లకు పై కూస్తుందాటనయ్యా భర్త వచ్చిండు కడియేడు దర్వాజలు అటడి ఇప్పుడే వలని సింబుతో నూతికాల సేదని మళ్ళీ గంధమా కత్తులు బుక్క కులాలు జాతులు దబాయి పన్నెరు పడమరాది కథ మంగళాది పట్టుకోను పోయి ప్రాణం గడి కుడుకులు దుడుచుకోని ప్రాణం గడి కొళ్ళు దుడుచుకోని రవయ్యన దానిలోన నింపుకుంటనా అని బయలు ఎట్లా అవుతున్నది భర్త పాద పూజ కంట ఎట్లా అవుతున్నది మరి గల్లు 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 గల్లు
కొంప గట్టిగుండా గట్టది కన్నా ఎవరిదే గంగల పోతే మేమిద్దరం మంచిగా ఉండాలి ఏమంటే డాడీ వాయించనుకుంటారా అయ్యో నాద నా ప్రాణనాథ ఇప్పుడు కాదు ఎప్పుడే పూర్వంలా కనబడని దేవుడు యాడుంటాడో కానీ నిత్యము నా కందకు కనబడిన భర్తని భగవంతుడని ప్రతి స్త్రీ పతి సేవను ఈ విధంగా చేసినట నాటి కాలం. మరి ఇప్పుడు నాటువంటి ఎంగులు ఇక ఇప్పటి మొగోళ్ళ భార్యలు గడుగుతారు భూసు కడుగుడే అలదుడు గట్ల ఎత్తారా అదే ముచ్చట ఇవాళ కొంపకెసరు పెట్టిరో ముగ్గురు కలిశాడ కాల్తారు మీరు తెల్లారు వరకు అయ్యో నాద నా ప్రాణనాథ మగువన జీవితేశ్వరి నా ప్రాణ సఖి అచ్చి రాక తల్లిగా పచ్చి పాదంబులు గడిగిన నీళ్లు పైన చల్లుకొని ఇంట్లోకి తీసుకొచ్చిన మంచిగా బంగారు పల్లెం గడిగిన దాన్ని నిండా పెట్టేది కొట్టుడెందుకు కోసి మొక్క కొట్టది మాట్లాడదు మాకు ఏం పెడుతుందా తాత పల్లెం గడిగినాక అన్నం పెట్టు చుట్టూరుగా శాఖలు పెట్టి నట్ట నడవ నల్లట ఆవుల పెరుగు పోసి పక్కకు 10 రకాల పచ్చళ్ళు పెట్టి అని బంధు కూకుండేడుతున్నావు